ప్రపంచంలో ఎక్కువ శాతం యువత భారతదేశంలోనే ఉందని, అలాంటి యువకులు జీవితాలను నిర్లక్ష్యం చేసుకోరాదని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సూచించారు. రామగుండం కమిషనరేట్ పరిధిలోని మహిళలు, బాలికలు, విద్యార్థుల భద్రతలపై అవగాహన సదస్సు నిర్వహించి పలు అంశాలపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కమిషనర్ శ్రీనివాస్ మాట్లాడుతూ, వివిధ ప్రదేశాలలో స్కూల్స్, కాలేజీలలో ర్యాగింగ్, ఈవ్ టీజింగ్, పోక్సో, గుడ్ టచ్, బ్యాడ్ టచ్, టీ సేప్ ఆఫ్, ఆత్మహత్యలు, డ్రగ్స్, బాల్య వివాహాలు, వరకట్నం చట్టాలపై, నూతన మహిళా చట్టాలపై యువకులు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. క్షణికావేశంలో పొరపాట్లు చేస్తే జీవితాంతం బాధపడాల్సి వస్తుందని, అలాగే కుటుంబ సభ్యులు కూడా ఇబ్బంది పడతారని వెల్లడించారు. ఈ వయసులో పిల్లల్ని అరెస్టు చేయడం తమకు ఎంతో ఆవేదన కలిగిస్తుందని, అయినా చట్ట ప్రకారం తప్పదని హెచ్చరించారు. అలాంటి పరిస్థితులను కల్పించవద్దని విద్యార్థులకు ఆయన సూచించారు. మహిళలు, బాలికలపై ఆన్లైన్లో అసభ్యకర పోస్టులు పెట్టే సైబర్ నేరగాళ్లపై సైబర్ షీటీం సమన్వయంతో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశామని చెప్పారు. మహిళలు, బాలికలు, విద్యార్థులు షీటీం సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. ఆల్మోస్ట్ నా కళ్ళ నీళ్ళు వచ్చే స్థితిలో ఉన్నారు. అది ఇట్లాంటి పిల్లలు ఏమైపోతున్నారు? వీళ్ళందరూ మా వాళ్ళు, మా పిల్లలు, మా తమ్ముళ్ళు డ్రగ్స్ పూరి అయిపోయి చూడు ఎంత యూత్లో మీరు చేయగలిగింది చాలా ఉంది దేశానికి. మీరందరూ ఎట్లా నిర్వీర్యం అయిపోతున్నారు. మీరందరి మీద కేసు పెట్టాలంటే మాకు చేతులు రావు నిజానికి, కానీ మీరు చేస్తున్నారు. సపోజ్ ఏదైనా క్రైమ్ చేశారనుకో తప్పదు, పోలీసుగా ఉన్నప్పుడు పోలీసు బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు తప్పదు, నాకు మా వాళ్ళకి తప్పదు. సో మిమ్మల్ని మళ్ళీ జైలుకి పంపించాలంటే మాకు చాలా బాధేస్తుంది. యాక్చువల్గా అరే పిల్లాడు మంచిగా అయిపోయిండే కదా, ఈ పిల్లాడు మంచి చదువుకుని ఉంటే మంచిగా రేపొద్దున పోలీస్ అయ్యే ఛాన్స్ ఉంది, కలెక్టర్ అయ్యే ఛాన్స్ ఉంది. రేపొద్దున ఇప్పుడు ఇందాక మాట్లాడిన ఈ అనాథల పిల్లలతో వాళ్ళు ఒక్కొక్కరు ఏంతో ఉన్నారు. మన దగ్గర యూత్, ప్రపంచంలోనే యూత్ ఉన్న దేశం మన దేశం. ఒక యూత్ ఉన్న దేశం మన దేశం అంటే ఒక్కొక్క మనిషి ఒక్కొక్క దేశ అభివృద్ధికి పాటుపడే ఒక లక్షణం ఉంటే ఎంతమంది దేశం ఎంత అభివృద్ధి చెందుతుంది, ఎంతమంది సైంటిస్టులు అవుతారు, ఎంతమంది బిజినెస్ మెన్లు కావచ్చు, ఎంతమంది ఏదైనా కావచ్చు. బట్ ఇది ఏంటంటే ఒక్కసారి అలవాటు పడ్డామంటే మనం కాదు, మన ఇంట్లో వాళ్ళని సతాయిస్తాము, ఇంట్లో వాళ్ళ పక్కన వాళ్ళని సతాయిస్తాము. మీకు చెడ్డ పేరు. ఇప్పుడు ఇందాక డీసీపీ గారు చెప్పారు మీకు ఈ కేసులు ఉన్నాయి, ఇట్లా గంజా అలవాటు ఉంది అని అంటే మిమ్మల్ని చూస్తారా ఎవరన్నా? ఇప్పుడు అందరు మిమ్మల్ని ఎందుకు వచ్చినాము ఇక్కడికి? ఇప్పుడు కోపం వస్తున్నారు. ఇందాక బాధ వచ్చింది, ఇప్పుడు కోపం వస్తున్నారు. ఎందుకు వచ్చింది ఇక్కడికి? మిమ్మల్ని ఎందుకు పిలుచుకొచ్చారు? అవసరమా మీకు అది? ఇప్పుడు రౌడీ షీటర్లు అంటే వాళ్ళని దౌర్జన్యంగా బిహేవ్ చేసిన వాళ్ళని రౌడీ షీట్లు ఓపెన్ చేస్తాము, తర్వాత కేసులు పెడతాము.